తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు మరియు దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్వహణపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేవాదుల ప్రాజెక్టు మోటార్ల రన్ టైం మరియు రైతుల సాగునీటి విడుదల విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. 8 రోజుల క్రితం మంత్రులు వచ్చి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల ప్రకటనను ఎండగట్టారు. రేపే దేవాదుల మోటార్లు స్టార్ట్ చేస్తామని 8 రోజుల కిందట కాంగ్రెస్ మంత్రులు గొప్పలు చెప్పారు. కానీ ఇప్పటికీ 10 మోటార్లు ఆన్ కాలేదు. మంత్రులు ప్రాజెక్టు వద్దకు వెళ్లినా రోజు 7 మోటార్లు నడుస్తుంటే వారు వెళ్ళొచ్చిన తర్వాత ఆ సంఖ్య 5కు పడిపోయింది అని ఎద్దేవా చేశారు. ఇక రేపే స్టార్ట్ 10 మోటార్లు అన్నారు. 13వ తారీఖు నాడు చెప్పింది. ఇవాళ ఎంత 21, ఆల్మోస్ట్ 8 రోజులు అయింది. ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలే. జోక్ ఏంటంటే వీళ్ళు పోయినాడు 7 నడిచినాయి, వీళ్ళు రాగానే 5 అయినాయి. మళ్ళా వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే, నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. మరి మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి, మరి ములుగు సి వరంగల్ ఇద్దరు మనం చేసిన ఏఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్ లో 36 చూపిన 8 నెలలు 22 రిజర్వాయర్స్ లో మరి వివిధ దశల్లో ఆ రిజర్వాయర్ ఫిల్లింగ్ పని జరుగుతుంది. అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి నేను ఇద్దరు సీఎలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. మొత్తము డిజైన్డ్ ఆయకట్ ఎంతున్నదో బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్. పాపం ఆయన పరిస్థితి చూసింది కదా. నీళ్ళ మంత్రి అయి 32 నెలలు అయింది. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఆయనకు తెలియదు. పక్కకు అడుగుతుండు ఎన్ని ఉన్నాయి భయ అని. సరే ఓకే, ఏం చెప్పిండో మీరు విన్నారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు బాబు ఫోటో నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్ పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి.